ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం, రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు నవీన్. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు 12 నుండి 15 రోజుల వయసు గల పైరుకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రనిలిప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆ తరువాత దశలో ఆశించిన పైరుకు కార్బాఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 4 కిలోల చొప్పున 6 సుడులలో వేయాలి. పొగాకు లద్దె పురుగు గమనించడమైంది. నివారణకు ఈ క్రింది సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. ఎకరానికి 15 నుండి 20 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చాలి. లద్దె పురుగులు ఉన్న జల్లెడ ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. మొదటి దశలో ఉన్న లద్దె పురుగుల నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన లద్దె పురుగుల నివారణకు విషపు ఎరలను తయారు చేసి సాయంత్రం పూట పొలంలో చల్లాలి. ఎదిగిన లద్దె పురుగులను నివారించుటకు 1 మిల్లీలీటరు నోవాల్యురాన్ లేదా 0.25 మిల్లీలీటర్ల రినాక్సిఫైర్ లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. టమాటా ఆకుమాడు తెగులు మరియు కాయతొలుచు పురుగు గమనించడమైనది. ఆకుమాడు తెగులు నివారణకు 2 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా క్లోరోథాలోనిల్ లేదా 1 మిల్లీలీటరు ప్రోపికోనజోల్ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుండి 4 సార్లు పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు 0.3 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం వివిధ జిల్లాలలో దాదాపు ప్రతి ఏరివేత పూర్తయినట్లుగా గమనించడం జరిగింది. అయితే కొంతమంది ఔత్సాహిక రైతులు దిగుబడి తీయాలనే ఉద్దేశంతో ప్రత్తికి కొంత నీటి తడిని ఇచ్చి మరలా పంట తీయాలనుకుంటూ ప్రయత్నం చేస్తారు. కానీ ఆ విధంగా చేసినట్లయితే ప్రతి కాయలు గడ్డి పూలలో ఉన్న గులాబీ రంగు కాయతొలుచు పురుగు వలన అధిక నష్టం కలిగే అవకాశం ఉంది. నివారణకు సాధ్యమైనంత వరకు జనవరి తర్వాత పంటకాలం ఎలాంటి పరిస్థితుల్లో పొడిగించరాదు. మరలా నీటి తడినిచ్చి పంట తీయడానికి ప్రయత్నించరాదు. చిప్పర్ ష్రెడ్డర్, రోటావేటర్ వంటి యంత్రంతో ప్రతి మోళ్లను భూమిలో కలియదున్నితే కోసిస్త దశలో ఉన్న గులాబీ రంగు పురుగు నశింపబడుతుంది. గుడ్డి పూలు, పురుగు తొలచిన కాయలు ఏరివేసి నాశనం చేయాలి. ప్రతి పంటను తీసివేసి ఆరుతడి పంటలు లేదా కూరగాయలు లేదా పశుగ్రాస పంటలు వేసుకుంటే ప్రత్తి కన్నా అధిక ఆదాయం పొందవచ్చు. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుండి 18 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 25 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. జనవరి 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:30 ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో ఆరుతడి పంటలలో నీటి యాజమాన్యం అనే అంశంపై డాక్టర్ ఏవి రామాంజనేయులు, శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం, రైతులడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఆహార భద్రతకు పెను సవాలుగా మారిన పంటల ఉత్పాదకతలో స్తబ్దతను తొలగించడానికి రైతు స్వీయ అనుభవానికి తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న సాంద్ర వ్యవసాయ పద్ధతుల ఆచరణ కూడా జత కావాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో ప్రస్తుతం చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా తగిన సూచనలను మరియు సలహాలను అందిస్తున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమం రైతు నేస్తం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: చెరుకు విత్తన ఎంపిక, నాటు సమయంలో పాటించవలసిన మెలకువలు, జనవరి మాసంలో పాడి పశువుల పెంపకందారులు చేపట్టవలసిన పనులు, జీవన ఎరువులు ఉపయోగించే విధానం, రబీ కంది సాగులో సస్యరక్షణ, చీడపీడల నివారణ. మన రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో చెరుకు కూడా ఒక ముఖ్యమైన పంట. చెరుకు ద్వారా బెల్లం, పంచదార వంటి వాటితో పాటు అధిక ఉప ఉత్పత్తులు కూడా తయారు చేస్తారు. చెరుకు సాగుకు నీటి సదుపాయం ఉన్న భూములతో పాటు ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనవి.
చెరుకు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే మేలైన రకాలు, సమగ్ర యాజమాన్యంతో పాటు సస్యరక్షణ చర్యలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో చెరుకు విత్తన ఎంపిక, నాటు సమయంలో పాటించవలసిన మెలకువలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే ప్రధానమైన వాణిజ్య పంటలలో చెరుకు కూడా ఒక ముఖ్యమైన పంట. చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, బగస్సా, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెరుకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందడానికి మేలైన రకాలు, సాగు భూమి, శీతోష్ణ స్థితి వంటి వాటితో పాటు యాజమాన్యంలో మెళకువలు కూడా తప్పనిసరి. చెరుకు సాగులో విత్తన ఎంపిక చాలా కీలకమైంది. పూత పూయని చెరుకుల చిగురు భాగం కాని, 7 నుండి 8 నెలల వయసు గల తోటల చెరుకు గాని 3 కళ్ల ముచ్చలుగా కొట్టి విత్తనంగా వాడాలి. 90 సెంటీమీటర్ల ఎడంతో ఉండే చాళ్లలో విత్తుటకు ఎకరాకు 16,000 3 కళ్ల ముచ్చలను వాడాలి. 3 కళ్ల ముచ్చలను 200 లీటర్ల నీటికి 125 గ్రాముల కార్బండిజం మరియు 600 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలుంచి నాటినట్లయితే పొలుసు పురుగు, అనాసకుళ్ళు తెగులును తట్టుకోవచ్చు. నాటే సమయంలో చాళ్లను 90 సెంటీమీటర్ల దూరంలో రూపొందించాలి. సారవంతమైన నేలల్లో చాళ్లను 120 నుండి 150 సెంటీమీటర్ల దూరంలో రూపొందించాలి. జంట చాళ్ల పద్ధతిలో 75 నుండి 150 సెంటీమీటర్ల దూరంలో చాళ్లను వేయాలి. చాళ్లలో నీరు పెట్టి, నీరు భూమిలో ఇంకిన తర్వాత వెనుకకు నడుచుకుంటూ అన్ని కళ్ళు పక్కలకు ఉండేటట్లు 2.5 సెంటీమీటర్ల లోతుకు మించకుండా నాటాలి. బోదె కాలువ పద్ధతిలో మెత్తటి దుక్కి చేసి, ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసి, తర్వాత కర్ర నాగలితో కాని, రెక్క నాగలితో కాని, ట్రాక్టర్తో నడిచే రిడ్జ్మర్తో కాని 30 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు గల కాలువను 90 సెంటీమీటర్ల ఎడంతో వేయాలి. అంతర పంటలు వేసుకోవడానికి, పనిముట్లతో కలుపు తీసుకోవడానికి అనువైన మరో పద్ధతి జంట చాళ్ల పద్ధతి. ఈ పద్ధతిలో చాళ్ల మధ్య 2 అడుగుల దూరం ఉంచి, జంట చాళ్ల మధ్య దూరం 4 నుండి 5 అడుగులు ఉంచినప్పుడు మంచి దిగుబడులొస్తాయి. 2 చాళ్లకు 1 చాలు విడిచి నాటే పద్ధతి. ఇందులో కాలువలను 2 లేదా 3 అడుగుల దూరంలో వేసి ప్రతి 2 వరుసలకు 1 కాలువ నాటకుండా ఖాళీగా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల జంట చాళ్లు ఏర్పడి వెడల్పు పెరుగుతుంది. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. అనాది కాలంగా మన దేశంలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అనుబంధంగా కొనసాగిస్తున్నారు. పాడి పశువుల పెంపకంలో ఎక్కువ ఖర్చు వాటి పోషణకే అవుతుంది. పాడి పశువులకు సరైన పోషకాలు అందిస్తే పాల దిగుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జనవరి మాసంలో పాడి పశువుల పెంపకందారులు చేపట్టవలసిన పనులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనాది కాలంగా మన దేశంలో వ్యవసాయంతో పాటు అనుబంధంగా పాడి పరిశ్రమ కొనసాగుతోంది. పాడి పశువులతో సంవత్సరం పొడవునా సుస్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అయితే పాడి పశువులు కొన్ని అననుకూల పరిస్థితుల్లో కొన్ని రకాల వ్యాధులకు గురవుతూ ఉంటాయి. కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ వ్యాధులొస్తాయి.
పలు కాలాల్లో సీజనల్గా వచ్చే వ్యాధులపై జాగ్రత్త వహించాలి. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుండి కాపాడుకోవాలి. ఈ వ్యాధులు సోకడం వల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన పడి చివరకు చనిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జనవరి మాసంలో పశువుల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకుని మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే విలువైన పశువులను వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈనినటువంటి పశువులు ఆ దూడల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటానంటే నట్టల మందు తాయించడం. పుట్టినటువంటి దూడకి 10వ రోజు నుంచి మనము నట్టల మందు తాయించడము మొదలు పెట్టాలి. 10వ రోజు మొదటిసారి మనము నట్టల మందు తాయించాలి. 10వ రోజు నట్టల మందు తాయించిన తర్వాత 30 రోజులకి, అంటే 30వ రోజు ఒక నెల వయసు వచ్చినప్పుడు ఇంకొకసారి మనం నట్టల మందు తాయించాలి. ఈ క్రమాన్ని రైతులు ప్రతి నెలకు ఒకసారి, మరి 1 సంవత్సరం వయసు వచ్చేంత వరకు మరి దూడల విషయంలో మరి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దూడల యొక్క మరణాలు చిన్న వయసులో ఎక్కువగా ఉంటాయి. దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటానంటే ఈ నట్టలే ప్రధాన కారణం. ఈ నట్టలను మనం అదుపులో కనుక మనం ఉంచుకోగలిగితే ఈ దూడల మరణాలను మనము దాదాపుగా మరి నివారించవచ్చు. పుట్టినటువంటి దూడల విషయంలో ఈ నట్టల మందు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదేవిధంగా సంవత్సర వయసు దాటిన తర్వాత మరి ఈ నట్టల మందుని 3 నెలలకు కానీ 4 నెలలకు ఒకసారి కానీ తప్పకుండా తాయించుకున్నట్టయితే మంచి ఎదుగుదల ఉంటుంది. మరి మనం అనుకున్నటువంటి సమయంలో మరి పశువులు కూడా ఎదకు రావడానికి కూడా మరి దోహదపడుతుందని నేను తెలియజేస్తున్నాను. సాధారణంగా పశువులకు 2 రకాల వ్యాధులు సోకుతాయి. అవి అంటువ్యాధులు, గాలికుంటు వ్యాధి, జబ్బవాపు. ఇతర వ్యాధులు జలగ వ్యాధి, పొదుగువాపు వ్యాధి. గాలికుంటు వ్యాధి పశువుల్లో సూక్ష్మాతి సూక్ష్మజీవుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి బారిన పడినప్పుడు పశువులు మేత సరిగా తినకపోవడం వల్ల పాల దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసాలలో వ్యాధి నివారణ టీకా ఇప్పించాలి. పొదుగువాపు వ్యాధి అధిక పాల దిగుబడులనిచ్చే పాడి పశువుల్లో ఈ వ్యాధి సంవత్సరం పొడవునా ఎప్పుడైనా సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకడానికి కలుషితమైన పరిసరాలు, పాకలో ప్రతిరోజు మలమూత్రాలను సరిగా శుభ్రం చేయకపోవడం, కలుషితమైన దాణా, కలుషితమైన నీరు, సూక్ష్మ క్రిముల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి నివారణ చర్యలో భాగంగా పశువుల పాకలు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసి నేలపై గుంటలు, పగుళ్లు ఉండకుండా సిమెంట్ కాంక్రీట్ చేయించి నేల పొడిగా ఉండేటట్లు చూడాలి. పొదుగులకు గాయాలు కాకుండా ముళ్ళు, తీగలు, కంచెలు పాకల పరిసరాలలో లేకుండా చూడాలి. పాడి పశువులను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తర్వాత పాలను పూర్తిగా పిండాలి. అనారోగ్యమైన పశువులు తాగిన నీటి తొట్లలోని నీటిని ఇతర పశువులు తాగకుండా చూడాలి. శ్వాస ద్వారా టీబీ, గొంతువాపు వంటి వ్యాధులు సోకకుండా పాకల్లో పశువులు కిక్కిరిసి ఉండకూడదు. వాతావరణ తీవ్రతలకు పశువులు గురికాకుండా చూసుకోవాలి. ఈనిన గేదెల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరము ఈ జనవరి మాసంలో ఉంటుంది. గర్భకోశానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి రకరకాలైనటువంటి మరి పయోమెట్రా అంటాం, అంటే గర్భకోశంలో చీము ఇట్లాంటివి చేరుకోవడం, ఇట్లాంటి కొన్ని సమస్యలు మరి ఈనినటువంటి పశువులలో ఉండే అవకాశం ఉంటుంది. గర్భంలో ఉన్నప్పుడు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మనం పశువులని మనం మేపకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటి ఎండోమెట్రైటిస్, మరి మెట్రైటిస్ సంబంధించినటువంటి మరి వ్యాధులు మనం పశువులలో సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ విధంగా వచ్చినటువంటి సమస్యలు ఉన్నటువంటి పశువుల విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఈతకు ఇంకొక ఈతకి ఎప్పుడైతే పశువు వ్యాధి బారిన పడుతుందో అప్పుడు 12 నుంచి 15 నెలల వరకు మనం వ్యవధిని, ఆ గ్యాప్ని మనం ఒకవేళ మెయింటైన్ చేసి ఆ సమయంలో ఆ పశువుని మనం సరైన రీతిలో ఒకవేళ మనము చికిత్స కనుక చేయించినట్లయితే ఇలాంటి సమస్యల నుంచి కూడా వాటిని మనము మరి కాపాడవచ్చు. ఈ వ్యాధి పడినటువంటి పశువుల విషయంలో మనం పోషణలో 20 నుంచి 30 కిలోల మరి పచ్చిమేత కానీ, తర్వాత 30 నుంచి 40 గ్రాముల ఖనిజ లవణాలు కానీ, మరి 1 నుంచి 2 కిలోల మరి దానా మిశ్రమాన్ని కానీ క్రమం తప్పకుండా వాడినట్లయితే
పోషణను మనము సరిగ్గా చూసుకోవడం వల్ల దానిలో వ్యాధి నిరోధక శక్తిని మనము కాపాడుకుంటూ మరి ఇతర రోగాల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టబడిన హైబ్రిడ్ వంగడాలకు అధిక మోతాదులో రసాయన ఎరువులు అవసరమవుతున్నాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం అధికమవుతుంది. ప్రస్తుతం రైతులు జీవన ఎరువుల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జీవన ఎరువులు ఉపయోగించే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ప్రవేశపెట్టబడిన హైబ్రిడ్ రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారక మందుల వాడకం వల్ల అధిక దిగుబడులనిస్తున్నాయి. అయితే ఈ రసాయనాల వాడకం వల్ల పర్యావరణం కాలుష్యమవడమే కాక భూమిలోని జీవరాశులలో అతి ముఖ్యమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ నేల ఆరోగ్యం నానాటికి క్షీణించుటకు దోహదపడుతున్నాయి. దీనిని నివారించుటకు సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. జీవన ఎరువులు అనగా భూమిలో నానాటికి తగ్గుముఖం పడుతున్న సూక్ష్మాంగ జీవులలో మొక్కలకు పోషక పదార్థాలు మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మాంగ జీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణాన్ని కలిగుండును. ఈ జీవన ఎరువులను ఉపయోగించే విధానం గురించి ప్రముఖ శాస్త్రవేత్త, సూక్ష్మ జీవశాస్త్ర నిపుణురాలు డాక్టర్ ఎస్ త్రివేణి గారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవన ఎరువులను వివిధ రకాలుగా వాడుకోవచ్చు. మరి ముఖ్యంగా మనకు తెలిసిన జీవన ఎరువు రైజోబియం. రైజోబియంను మనం పప్పు దినుసుల పంటల్లో పెసర, మినుము, కంది, అలాగే సోయా చిక్కుడు, అన్ని చిక్కుడు గింజల్లో, అలాగే నూనె గింజల పంటల్లో వాడుకోవచ్చు. ఈ రైజోబియంని మనం 3 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి ద్వారా, అలాగే నారుకు పట్టించడం ద్వారా రెండో విధానం, మూడో విధానం భూమిలో కలపటం ద్వారా. అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్న, అంటే మనకి అనువుగా ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలతో కలిపి ఈ రైజోబియంని భూమిలో వేయవచ్చు. ఈ విధంగా 3 విధాలుగా మనం ఈ జీవన ఎరువులను వాడుకోవచ్చు. మొదటిగా విత్తన శుద్ధి ద్వారా మనం ఈ జీవన ఎరువులను వాడుకోవచ్చు. విత్తన శుద్ధి ద్వారా జీవన ఎరువులను వాడుకున్నప్పుడు 200 గ్రాముల ప్యాకెట్ను 10 కేజీల విత్తనానికి మంచిగా పట్టించి విత్తుకునే ముందు ఈ జీవన ఎరువును పట్టించాలి. విత్తనానికి పట్టించేటప్పుడు ఒక జిగురు పదార్థంతో కానీ, గంజితో కానీ, అలాగే మన చక్కెర ద్రావణంతో జిగురులాగా పాకం పట్టుకుని ఈ జీవన ఎరువును విత్తనం మీద చల్లి విత్తనానికి మంచిగా పట్టేటట్లు కలుపుకోవాలి. కలిపిన తర్వాత నీడలో 1 గంట ముందు ఆరబెట్టుకుని ఆ తర్వాత మనం ప్రధాన పొలంలో విత్తుకున్నట్లయితే మనకి ఎక్కువ లాభం చేకూరుతుంది. రైజోబియంనే కాకుండా వివిధ రకాలైన నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులను కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. అది అజిటోబ్యాక్టర్ అయితే పప్పు దినుసులు కాకుండా ఇంకా వేరే ఏదైనా పంటలో మనం నత్రజని స్థిరీకరించడానికి ఈ అజిటోబ్యాక్టర్ని కానీ, అజోస్పైరిలంను కానీ వాడుకోవచ్చు. ఈ అజిటోబ్యాక్టర్ మనం ప్రత్తి కానీ, అలాగే ప్రొద్దుతిరుగుడు, వివిధ రకాలైన కూరగాయల పంటలు, అలాగే పండ్ల తోటల్లో వాడుకోవచ్చు. రెండో విధానం నారు ద్వారా, నారుకు పట్టించే విధానం. కొన్ని మనం డైరెక్ట్గా విత్తకుండా కొన్నిటిని మనం నారు ద్వారా వేసుకోవచ్చు. మనం నారుని మిరపనారు కానీ, వరి నారు కానీ, గోధుమ నారు కానీ మనం ప్రధాన పొలంలో వేసుకునే ముందు 1 కేజీ జీవన ఎరువును 10 లీటర్ల నీటిలో ఒక బకెట్లో మంచిగా కలుపుకొని మనం నారును ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఈ నారును ఆ జీవన ఎరువు ద్రావణంలో నానబెట్టి తర్వాత మనం ప్రధాన పొలంలో విత్తుకున్నట్లయితే మనకి ప్రతిఫలం దొరుకుతుంది. మూడో విధానంగా మనం జీవన ఎరువును భూమిలో కలపటం ద్వారా, లేకపోతే సేంద్రియ పదార్థాలతో మిళితం చేసి మనం భూమిలో వేసుకున్నట్లయితే మనకు ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అది మనం వెదజల్లే విధానం ద్వారా వేసుకోవచ్చు. ఒకవేళ విత్తిన తర్వాత 1 నెల రోజుల్లో వేసుకోవాలంటే సాళ్ల వెంబడి ఈ జీవన ఎరువును సేంద్రియ వ్యర్థ పదార్థాలతో కలిపి వేసుకున్నట్లయితే మనకి ప్రతిఫలం వస్తుంది. కానీ రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే భూమిలో విత్తనాన్ని వేస్తామో ఆ విత్తనంతో పాటు ఈ జీవన ఎరువుని వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ లాభం దొరుకుతుంది. జీవన ఎరువు వేసిన తర్వాతనే మనం నీళ్లు ఉండేటట్లు భూమిలో చూసుకోవాలి. అంతేకాకుండా జీవన ఎరువుని
రసాయన పురుగు మందులతో కానీ రసాయన ఎరువులతో కానీ కలిపి నిల్వ ఉంచకూడదు. అలాగే గడువు తేదీ దాటిన తర్వాత ఈ జీవన ఎరువులు వాడుకున్నట్లయితే మనకి లాభం ఏమీ చేకూరదు. కాబట్టి గడువు తేదీని మనం చూసి ఏ పంటకి వేయమని ఆ ప్యాకెట్ మీద మనం కొనుక్కున్న ప్యాకెట్ మీద ఉంటుందో అదే పంటలో మనం ఈ జీవన ఎరువును ఉపయోగించుకున్నట్లయితే మనకి మంచి లాభం చేకూరుతుంది. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబిసి. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. కంది మన రాష్ట్రంలో ముఖ్యమైన పప్పు దినుసు పంట. దీన్ని కొన్ని పంటలకు ప్రత్యామ్నాయ పంటగాను, కొన్నిటితో మిశ్రమ పంటగా కూడా సాగు చేస్తారు. కంది సాగులో రబీ పంట కాలంలో వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. కంది సాగులో అధిక దిగుబడులు సాధించుటకు మేలైన రకాలతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో రబీ కంది సాగులో సస్యరక్షణ చర్యలు, చీడపీడల నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కందిని మన రాష్ట్రంలో ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా, అలాగే పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ, సజ్జ, జొన్న, మొక్కజొన్న లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్లో మరియు రబీలో కూడా పండించవచ్చు. కంది సాగులో అధిక దిగుబడులు సాధించుటకు మేలైన రకాలతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరి. ఖరీఫ్తో పోలిస్తే రబీ కంది సాగులో చీడపీడల ఉధృతి కొంతవరకు తక్కువే. కందిని ముఖ్యంగా 2 రకాల పురుగులు ఆశిస్తాయి. అవి రసం పీల్చు పురుగులు, కాయతొలిచే పురుగులు. రసం పీల్చు పురుగుల్లో ముఖ్యమైనవి పచ్చదోమ, పేనుబంక, నల్లి. కాయతొలుచు పురుగులు పైరు పూత, కాయ దశలలో ఎక్కువగా ఆశిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి మారుకా మచ్చల పురుగు, ఆకు చుట్టు పురుగు. రసం పీల్చు పురుగులు పైరు తొలి దశల్లో ఆశిస్తాయి. ఈ నేపథ్యంలో రబీ కంది సాగులో సస్యరక్షణ, చీడపీడల నివారణ గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర నిపుణురాలు డాక్టర్ జమేమియా గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. కందిని వివిధ రకాలైన కీటకాలు వివిధ దశల్లో ఆశించడం వలన అధిక దిగుబడులు పొందలేకపోతున్నాం. ఈ కీటకాలు 2 రకాలు, రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు. మొదటి రసం పీల్చే పురుగులు. ఇవి ఎక్కువ మట్టుకు మనకు శాఖీయ దశలో, తర్వాత పూత దశలో ఆశిస్తాయి. మొదట పచ్చదోమ ఇవి ఆకుల నుండి రసం పీల్చడం బట్టి ఆకుల అంచులు పసుపు బారిపోయి తర్వాత ఆకులు ఎండిపోతాయి. పేరుబంక చూసుకున్నట్లయితే శాఖీయ దశలో లేత ఆకుల నుండి, తర్వాత పూత దశలో పూత నుండి గుంపులుగా ఉండి రసం పీలుస్తుంటాయి. ఇవి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారుతాయి. ఇవి ఒక జికట పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద శిలీంధ్రాలు, నల్లటి శిలీంధ్రాలు పెరిగి కిరణజన సంయోగ క్రియకు అంతరాయం కలిగిస్తుంది. తర్వాత రసం పీల్చే పురుగుల్లో నల్లి గమనించవచ్చు. ఈ నల్లి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగాన గూళ్ళు ఏర్పరచుకొని ఆకుల నుండి రసం పీలుస్తాయి. అదేవిధంగా అదే సమయంలో ఇవి
వ్యంధ్యత్వం మొజాయిక్, స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ని వ్యాపింపజేస్తుంటాయి. దీని లక్షణాలు ఏంటంటే మొక్కలు పూతకి రావు, మొక్కలు గుబురుగా అయిపోతే ఆకుల పరిమాణం తగ్గుతుంది, మొక్క నుండి ఎటువంటి దిగుబడి రాదు. కాయతొలచే పురుగులు చూసుకున్నట్లయితే ఇవి ప్రత్యుత్పత్తి దశలో ఎక్కువ మనం గమనించవచ్చు, పూత దశలో, కాయ ఏర్పడే దశలో. మొదట మారుక మచ్చల పురుగు. ఇది పూత దశలో పూతని ఆకుల్ని గూడుగా చేసుకొని లోపటుండి తింటుంది. తర్వాత కాయ ఏర్పడే దశలో కాయలోకి ప్రవేశించి చిన్న రంధ్రం చేసుకొని లోపలికి ప్రవేశించి లోపటున్న గింజను మొత్తం తినేసి కాయని మలినంతో నింపేస్తుంటుంది అన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకి కాయతొలుచు ఈగ. ఈ కాయతొలుచు ఈగ లేత పూల మీద, తర్వాత లేత కాయల మీద గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాయలోకి ప్రవేశించి లోపట గింజ భాగాన్ని కొంత మట్టుకు మాత్రమే తింటాయి. ఈ కాయతొలుచు ఈగ ఆశించిన కాయని మనము బాహ్యం నుండి గమనించినట్లయితే ఎటువంటి గాయపరచు లక్షణాలు కనిపించవు, కానీ లోపల గింజలు మాత్రం తినేస్తూ ఉంటుంది అనమాట. ఇటువంటి గింజలు నల్లగా మారి మార్కెట్ వాల్యూకి పనికిరావు. తర్వాత ముఖ్యంగా కందిని ఆశించే పురుగులలో శనగపచ్చ పురుగు చాలా ప్రాముఖ్యమైనది. ఇది పూత దశ నుండి కాయ ఏర్పడే దశ వరకు మనకు గమనించవచ్చు. ఇది ఏం చేస్తుందంటే పూతని తింటుంది, తర్వాత కాయ ఏర్పడిన తర్వాత కాయలోకి తల మాత్రం పెట్టి పెద్ద రంధ్రాలు చేసి గింజలు మొత్తం తింటుంది. 80% వరకు దిగుబడి నష్టం ఈ పురుగు వలన మనం గమనించవచ్చు. ఈ రసం పీల్చే పురుగులే కానీ, ఈ కాయతొలచు పురుగులే కానీ ఏ విధంగా నివారించవచ్చు? మొదట సర్వసాధారణమైన పద్ధతి ఏంటంటే లోతు దుక్కులు చేసుకోవాలి. తర్వాత అంతకుముందున్న పంట అవశేషాలని తీసి నాశనం చేయాలి. పంట చుట్టూ మనము ఎర్రపంటగా శనగపచ్చ పురుగుకి బంతి మొక్కల్ని 40 నుండి 50 మొక్కల్ని ఎకరానికి వేసుకున్నట్లయితే శనగపచ్చ పురుగు ఆ బంతి మొక్కలకు ఆకర్షితమవుతుంది. పురుగు ఉనికిని తెలుసుకోవడానికి ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షణ బుట్టలను ఏర్పరచుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు ఉనికిని గమనించవచ్చు. ఎకరానికి 15 నుండి 20 పక్షి స్థావరాలు ఏర్పరచుకున్నట్లయితే ఈ పక్షులు వచ్చి ఈ శనగపచ్చ పురుగుని తినివేసే అవకాశం కూడా మనకు ఉన్నది. గుడ్లు తర్వాత మొదటి దశ లార్వాలను గమనించిన వెంటనే 5% వేప కషాయం 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగులు పెరుగుతున్న కొలది మనము వీటిని నివారించడానికి ఎన్పివి హెలికోవర్ప ఎన్పివి ద్రావణాన్ని 200 లార్వాలు ద్రావణాన్ని ఒక ఎకరానికి తయారు చేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు పురుగు ఉధృతి తగ్గన మూలాన అప్పుడు కొత్త మందుల్ని మనము పిచికారీ చేయొచ్చు. అవేమనగా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా కొరాజిన్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనము, లేదా థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాలైన సస్యరక్షణ పద్ధతులను చేపట్టించో కందిలో మనము కీటకాలను తగ్గించి అధిక దిగుబడులను పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు పంపవలసిన చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.